దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును కాక. బాగున్నారా? మరి నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఆదివారం ఒక శ్రేష్టమైనటువంటి దినాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారని, అందరూ కూడా దేవునితో సహవాసం చేయడానికి, దేవుని ఆరాధించడానికి మీరందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కోసం సిద్ధపరచనుంచి ఉన్నారు. ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడని వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభు, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అవసరమైనటువంటి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నారు. మీ ప్రతి అవసరమును తీర్చే గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అవసరత ఉంటూ ఉంది. కొంతమందికి మంచి గృహాన్ని కట్టుకోవాలి, కొంతమందికి ఉద్యోగం కావాలి, కొంతమందికి ఆర్థికపరమైనటువంటి అవసరతలు ఉన్నాయి, మరికొంతమందికి బలహీనతతో బాధపడుతూ ఉన్నారు. ఎన్నో అవసరతలు ఈరోజు ఉంటూ ఉన్నాయి. ప్రభు అంటూ ఉన్నారు, మీ ప్రతి అవసరమును, కొన్నిటి మాత్రమే కాదు, ప్రతి అవసరమును తీర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. శక్తిమంతుడు, అద్భుతమైనటువంటి దేవుడు, మన కోసం ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రతి అవసరము తీర్చబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, అవసరములు తీర్చే దేవుని దగ్గరకు మనము వెళ్ళాలి. మనకు ఒంట్లో బాగోలేదనుకోండి, బలహీనత ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్తేనే మనకు సరైనటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈరోజు మనము కూడా మన అవసరతలు తీర్చబడాలి అంటే మనము కూడా అవసరాలు తీర్చే దేవుని దగ్గరకు మనము వెళ్ళాలి. మనలో చాలామందికి కూడా ప్రతిదానికి సమయం ఉంటుంది. ఈరోజు మార్కెట్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది, మన సొంత పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ దేవుణ్ణి మందిరానికి వెళ్ళడానికి సమయము ఉండదు. ఈరోజు ఏదో ఒక పని మనం పెట్టుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, గమనించండి, మనము దేవుని మందిరానికి మనం వెళ్ళగలిగితే, దేవుని దగ్గరకు మనం వెళ్ళగలిగితే మన ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడంట. మన ప్రతి అవసరతలో దేవుడు మనకు సహాయము చేస్తాడంట. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఒకరోజు అరణ్యములో ఉన్నారని అనేక మంది తెలుసుకొని మరి యేసు ప్రభు వారి దగ్గరకు కాలినడకన వెళ్ళారంట, నడుచుకుంటూ వారు వెళ్ళారంట. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి దగ్గరకు వారు వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు వారిని చూచి వారి యందు కనికరపడి జాలిపడి, వీరు నా దగ్గరకు ఎంత ప్రయాసపడి వచ్చారు, ఎంతగా నడుచుకుంటూ వారు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు అని ఆయన జాలిపడి వారిలో బలహీనంగా ఉన్నటువంటి వారిని స్వస్థపరిచారంట. దేవుని పిల్లల అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితంలో చేసి విడుదల దేవుడు వారికి అనుగ్రహించారంట. ఆ రోజంతా కూడా వాక్యం వారికి బోధించిన తర్వాత సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోతే వారికి ఆకలి. మరి ఆహారం ఎలాగా అంటే, దేవాది దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను దీవించి 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చి వారి యొక్క ఆకలిని తీర్చారంట. ఒకటి, స్వస్థపరిచారు. వారికి ఉన్నటువంటి అవసరత స్వస్థత దేవుడిచ్చారు. రెండవదిగా వారికి ఉన్నటువంటి ఆకలిని తీర్చి సమృద్ధి అయినటువంటి కృపను వారికి అనుగ్రహించారు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతుక్కుంటూ వారు వెళ్ళారు. వారికి ఉన్నటువంటి అవసరతను దేవుడు తీర్చారు. ఈరోజు మీకేం అవసరత ఉంది? ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రతి అవసరత దేవుడు తీర్చే దేవుడు. ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా
ప్రభు దగ్గరికి రండి. ప్రభు సన్నిధానంలో మీ సమయాన్ని గడపండి. ప్రభువుని ఆరాధన చేయండి. ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా, ఏ కొరత ఉన్నప్పటికీ కూడా ఈరోజు తీర్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఈరోజు మీరు దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నారా? మీరు నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దాని బిడ్డలారా, ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానము, మీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు నన్ను సెలవిస్తున్నారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి అవసరములు ఆయన నామములో తీర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మా ప్రతి అవసరతను తీరుస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఈరోజు ప్రతి ఒక్కరికి నాయన ఏదో ఒక అవసరత ఉంది నాయన. ఆ అవసరత మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభా. ఆ యొక్క అవసరత తీర్చి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, సమాధానము, ఆనందము మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.